రాజ్యసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వెయ్యబోయే ఎత్తుకి పై ఎత్తు ముందుగా వేసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అందులో భాగంగా గంటా శ్రీనివాసరావు 2021 సంవత్సరంలో స్టీల్ ప్లాంట్ కోసం చేసిన రాజీనామాని ఇవాళ ఆమోదించారు. అట్లాగే మిగతా 9 మందికి నోటీసులు ఇచ్చారు. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంలోకి వెళ్ళినోళ్ళు, తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినోళ్ళు 8 మంది, ప్లస్ జనసేన నుంచి వైసీపీలోకి వచ్చినటువంటి రాపాకతో సహా కలిపితే 9 మందికి నోటీసులు ఇచ్చారు. తద్వారా వాళ్ళని అందరినీ అనర్హులు వేటేసేటటువంటి అవకాశం ఉంది. రాజ్యసభ ఎన్నికల్లో రూల్ ఏంటయ్యా అంటే మొత్తం ఎన్ని సీట్లు ఉంటాయో దానికి లెక్క ఎట్లా అంటే, ఇప్పుడు 175 ఉంది కదా, 175కి ఈ ఎన్ని సీట్లు ఉంటాయో అది డివైడ్ చేసుకుని వస్తే వచ్చేటటువంటి లెక్క +1 వేయాలన్నమాట. అక్కడ ఆ లెక్కను చూసుకున్నటువంటి సందర్భంలో 175 సీట్లు కదా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు. 175 డివైడెడ్ బై 3 +1 కానీ, లేదా 175 డివైడెడ్ బై 4 +1 కానీ జరుగుద్ది. అంటే 45 ఓట్లు దగ్గరికి కావాల్సి ఉంటుంది అక్కడ. తెలుగుదేశం పార్టీకి 23 ఉన్నాయి, అంటే 19 వాళ్ళకి, అంటే 4 అటు వైసీపీకి వెళ్ళిపోయారు కాబట్టి, వైసీపీ నుంచి 4 వచ్చేసారు కాబట్టి మళ్ళీ 23 అయిపోయింది. అయితే ఇప్పుడు ఈ 45 లెక్కేసుకుంటే 22 మంది కొత్తగా కావాలి. ఇప్పుడు వైసీపీ టికెట్లు ఇవ్వకపోవడం వలన అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, తెలుగుదేశంలోకి వెళ్తున్న వాళ్ళు, వీళ్ళందరినీ కలిపేసుకుంటే ఒక 10-12 దాకా అవకాశం ఉంది. ఇంకొక 10-12 మందిని కొనేసేటటువంటి అవకాశం ఉందండి. దీన్ని తగ్గించడం కోసం ఇప్పుడు ఈ తొలగింపు ఆ కార్యక్రమం బిగించేసింది వైసీపీ. అందులో భాగంగానే అంటే తెలుగుదేశానికి ఎటువంటి ఛాన్స్ ఇవ్వకుండా చేయాలన్నటువంటి ప్రయత్నం.